ఓం శ్రీ మాత్రే నమః. నా కుడి చేతి వైపున ఉన్న వ్యక్తిని మీకు పరిచయం చేయాలి. పద్మశ్రీ అవార్డు గ్రహీత హాస్య నటులు అయిన శ్రీ రేలంగి గారి మనవరాలండి. ఆమె పేరు కూడా నాగశ్రీ. నాకు మంచి మిత్రురాలు. ఇక ఎడమ చేతి వైపున నాకు సౌందర్య లహరి నేర్పిస్తున్న గురువుగారు. మేమందరం కూడా మొన్న అమావాస్య రోజున నల్లకుంటలోని శంకరమఠ్ అమ్మవారి ఆలయంలో కలిసామండి. ప్రతి నెల అమావాస్య రోజున శ్రీ కొండూరు పద్మావతమ్మ గారి ఆధ్వర్యంలో సౌందర్య లహరి పారాయణం జరుగుతుంది. సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల మధ్యలో చాలామంది ఈ కార్యక్రమంలో పాల్గొంటారండి. మీరు కూడా పాల్గొనాలి అని అనుకుంటే ప్రతి అమావాస్య రోజున సాయంత్రం 5 గంటలకి ఖచ్చితంగా మీరు ఆలయం దగ్గర ఉండండి. చక్కగా ఆ కార్యక్రమంలో పాల్గొని రావచ్చు. అలాగే సౌందర్య లహరిని నాలాగా నేర్చుకుంటాము అని అనుకునేవారు స్క్రీన్ పైన నేను నాగశ్రీ గారి నెంబర్ ఇచ్చాను. ఆమెను మీరు సంప్రదించవచ్చు. ఇక నాగశ్రీ గారి గురించి చెప్పాలి అంటే నాకు 1.5 ఇయర్గా పరిచయం అండి. ఎంత మంచి మిత్రురాలంటే మన చేయి పట్టుకుని చక్కగా ఆధ్యాత్మికత వైపు నడిపిస్తూ వెడుతున్న మిత్రురాలని చెప్పచ్చు. ఒక మంచి మిత్రురాలు ఉంటే మన జీవితం ఎలా మారుతుందో అనడానికి ఉదాహరణ నాగశ్రీ గారు అని చెప్పచ్చు. నాగశ్రీ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు సౌందర్య లహరిని చాలా చక్కగా నేర్పిస్తున్నందుకు.